చూపించారు. పాటల ద్వారా నామాన్ని గణపరచడానికి సహాయం చేశారు. మీకు వందనాలు. జరిగే క్రమాన్ని మీ ఆధీనంలో తీసుకొని దేవా మీకు వందనాలయ్యా. స్తోత్రం ఆయన సర్వాధికారి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సంపదల ధనియుల దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. రక్షక నీ ప్రేమకు వందనాలయ్యా. మీ దయకు మీ కనికరానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ మాస్టర్. ఉన్న సమయాన్ని ప్రభు ప్రయోజనకరంగా మార్చడం కోసమై ఎవరైనా ఒకరు ఉన్న సమయం కొరకు ప్రార్థించేయండి. స్తుతిస్తూ స్తోత్రం ప్రభా, స్తోత్రములు 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 స్తోత్రములైన మహాపరిశుద్ధుడ మహాగణుడ మహోన్నతుడ నీ ఘనమైన గొప్ప నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. గడిచిన దినములు ప్రభా, గడిచిన రాత్రి ప్రభా నీ గాయపడ్డ కింద కాచి కాపాడి ఆరోగ్యించి ఆయుష్పడికి ప్రభానైనా ఎంతో మంది చూడలేని దినాన్ని ప్రభా మాకు ఇచ్చిన దేవాలయకు స్తోత్రులైనా. నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మా పట్ల మీకున్న ప్రేమను బట్టి మీకు దయను బట్టి ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా నా ప్రభా ఇదిగో నా తండ్రి నాయన యొక్క 18వ దినమున ప్రభా నాయన నీ సన్నిధిలో పరిశుద్ధ సహవాసంలో ప్రభు మనం కూర్చోబెట్టి నాయన స్థుతించడానికి ఆరాధించడానికి మాటలు వినడానికి ప్రభావం ఏర్పరచుకున్న దేవానికి వందనాలు నాయన. నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. మీ ప్రేమ మా పట్ల ఎంతగానో ప్రభా నాయన అధికముగా ఉన్న దేవానికి స్తోత్రం ఆయన. నీ అధికమైన ప్రేమను బట్టి ప్రభా నీ దయను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. నా దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా ప్రభా ఇప్పుడు ప్రభా నాయన నా తండ్రి ఈ సమయంలో ప్రభా నాయన ఇదేమో ప్రభా పాటల ద్వారా ప్రభా మీ నామానికి మళ్ళీ తెచ్చుకున్న దేవుడు ప్రభా. అయా నా తండ్రి నీకు స్తోత్రం. ఇదిగో ముఖ్యమైన సమయంలో ప్రభా మేము ఆయన ఉండగా దేవాని దాసు నిలబెట్టిన నాతో మాతో మీరు మాట్లాడండి. ఇప్పటి వరకు మమ్మల్ని సరి చేస్తూ ప్రభా చక్కదిద్దుతూ ప్రభా ఈ యొక్క 17 దినాలు ప్రభా నాయన ప్రతి దినము మాతో మాట్లాడుతూ మా లోటుపాటును సవరిస్తూ ప్రభా నాయన నా తండ్రి ఆయన నా తల్లి మమ్మల్ని ఎంతగానో బలపరిచిన దేవుడు యొక్క ప్రభా. ఏకాటి సమయమైన పుట్టిన ప్రభు మమ్మల్ని ప్రభా స్థిరపరిచి బలపరిచిన విధానము కొరకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదేనో కూడా ప్రభా నాతో మాతో మీరు మాట్లాడండి దేవా. ఆయన నా తండ్రి నా ప్రభా నీ దాసుని ప్రభా ఆయన కొలతలేని ఆత్మాభిషేకంతో నింపండి. నీ వాక్కులు ప్రభా మమ్మల్ని సరిచేయడానికి బయలు వెళ్ళడానికి సహాయం చేయండి దేవా. నీకు వందనాలు. ఇంకా మాలో ప్రభా నేను దిద్దుకోవాల్సి ఏవైతే ఉన్నాయో ప్రభా నీ దాసు నోటి నుండి ప్రభా బయటికి రావడానికి సహాయం చేయమని వ్యక్తులు ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు మాటలు ఆయన గొంతులు సరళం చేయండి అయా. నాయన మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీకు వందనాలు అయా. నా తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నీకు వందనాలు అయా. మా యొక్క హృదయాలు ప్రభా నాయన నీ వైపు తిప్పుకొని మాట చొప్పున నడిచే వారికి ఉంటానికి సహాయం చేయండి. నీ మీద ఆనుకునే భాగ్యాలు మాకు అనుగ్రహించమని పెట్టుకుని ప్రార్థిస్తున్నాం ప్రభా. రాతి గుండెని తీసేసి మాంసం గుండెని పెట్టండి ప్రభా. మెత్తని హృదయం దయచేయండి ప్రభా నాయన. నిన్న మాటలు మా హృదయంలో ప్రభా హృదయం పలకమైన భద్రపరుచుకుని ప్రభా వాటిని అమరు వేసుకుని వాటి ప్రకారం జీవించే జీవితాలు మాకు అనుగ్రహించమని వేడుకుని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు వందనాలు అయా. నా తండ్రి నీకు స్తోత్రములు నీ కృపలతో నింపి జరగబోతున్న కార్యక్రమం అందరూ నీ కృపలో ప్రభా నాయన నీ ఆధీనంలో నా ప్రభా జరిగించమని ప్రభా నాయన నీ కృపలకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుని ప్రార్థన చేస్తాం తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వాధికారి మహోన్నతుడైన దేవదేవునికి మహిమయు మహాత్మ్యము ఆధిపత్యము ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వలోకానికి మాత్రమే చెందుగాక. ఆమేన్. సంతోషంగా వారందరూ మీరు మనసుతో 2 చేతులు పైకి ప్రభువుకు స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా. ఈ క్రిస్మస్ ప్రయాణంలో ప్రభు మనందరినీ కూడా బలపరిచి 18 రోజులకు ప్రభు మనం తీసుకొచ్చారు. ఇక మన ముందు ఇంకా 3 రోజులు ఉన్నాయి. ఈ 3 రోజులు కూడా మనకు ఆశీర్వాదకరంగా అద్భుతంగా ఆసక్తిదాయకంగా ఇవి కొనసాగాలని ప్రభు పేరుని ఆశించి ప్రార్థన చేస్తున్నాం. స్తోత్ర. హల్లెలూయా. సో ఈ 21 రోజుల్లో కోడిగుడ్డు పిలవడం కోసం నేను ప్రయాసపడుతున్నాను. దానితో పాటు మీరందరూ కూడా ప్రయాసపడుతున్నాను. ప్రభు స్తోత్రం. పొదిగే కోడి కొంచెం మారితే వేడి కూడా తేడా వస్తుందేమో చెప్పని కోడి కూడా మార్చట్లేదు. అదే స్తోత్రం కలుగుతుంది కాక. మధ్యలో ఒకసారి మాత్రమే మార్చాం కానీ ఇంకా మా కోడిని మార్చట్లేదు. గుడ్ల మీద పొదిగే కోడిని. హల్లెలూయా. హల్లెలూయా. పొదుగుతున్న కోడి పరిస్థితి ఎట్లా ఉంటుంది అట్లా నా పరిస్థితి కూడా దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. మంచిది. ఈ శీతాకాలానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన విషయం ఏంటంటే, శీతాకాలం అంట తెలుసలేదు, మంచి పెద్దలు చెప్తారు, ఎంతవరకు వాస్తవం తెలియదు. కానీ ఈ శీతాకాలం మనుషులందరూ బొంత కాకులతో తయారవుతారంట. కాకులేమో మనుషుల్లాగా తయారవుతాయి, అంటే మనుషులు అందం తయారు చేసుకుంటారు. ఈ శీతాకాలం అందరూ నల్లబడిపోయి ఎండకి, అది మనసుకి వాడిపోయి ఎండ ముఖం అంతా పిగిలిపోయి పీక్కుపోయి కాకుల్లాగా తయారైపోతారంట. కాకులేమో నిర్ణయాడుతూ ఉంటాయి అంట. దేవునికి స్తోత్రం. సో చక్కని దేవుని మహాప్రభు చేత ఈ 21 దినాల్లో వస్తున్న మన అందరి జీవితాల్లో ఎవరిని కూడా బొంత కాకుల్లాగా తయారవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కృప, ప్రభు సహాయం మనకు అనుగ్రహించి నడిపిస్తున్న దేవునికి మంచి దేవునికి మహిమ కలుగునుగా. రైట్. ఇంకొద్ది విషయాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. గత రాత్రి గురువారం రాత్రి కుటుంబ క్షేమాభివృద్ధి ప్రార్థన కూడికలో ప్రభువు కూడా చాలా అద్భుతంగా ఆశ్చర్య రీతిగా మాట్లాడుతూ కొన్ని విషయాలు నేర్పిస్తూ పాఠాలు నేర్పిస్తూ వచ్చారు. ఆయన మనకి కుమారుడు అనుగ్రహించుకుంటాడండి. మనకి కన్యక కుమారుని కంటున్న శిశువు. చదువుదాం మాట. సర్వేశ్వర గ్రంథం 8వ అధ్యాయము 6వ వాక్యం. ఎలాగనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీతిగల తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇది క్రీస్తు ప్రభువును గురించి, మనకి విమోచకుడిగా రక్షకుడిగా ఉద్భవించేటువంటి క్రీస్తు ప్రభువును గురించి కొన్ని వందల సంవత్సరాల మునిపే ప్రవచనకారుడు, గ్రంథకర్త అయినటువంటి యెషయా గ్రంథకర్త అయినటువంటి భక్తుడు, ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా తెలియపరచబడింది. సో మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుడు ఏం చేస్తాడు, తను ఏమై ఉన్నాడు, తన స్థితిగతులు ఏంటి అనేటువంటి విషయాలను క్రింద వచనాల్లో కూడా చాలా చక్కగా వ్రాయబడిన మాటలు మనం చూస్తాం. అతడు సర్వకాలము కూడా దావీదు సింహాసనం యొక్క రాజ్యమును నియమిస్తాడు. న్యాయం వలనను నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేస్తాడు అని ఇదే మాటలు మనము మత్తయి సువార్తలో కూడా మనం చూసాం. అతడు తన ప్రజలను యుగయుగాలు వెళ్తారని, ఆయన రాజ్యం అంతం లేనిదై ఉంటుందని, ఆయన ప్రజలను రక్షించేవాడనే విషయాలు మనం అక్కడ విపులంగా విపులీకరించి చెప్పినటువంటి మాటలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఈ రోజున ఈ కుమారుని పరిచయం చేస్తూ మనకు అనుగ్రహించబడినటువంటి కుమారుడు ఏ కుమారుడు అని అంటే, మనను విడిపించే కుమారుడు, దేవునికి స్తోత్రం, మనను రక్షించేటువంటి కుమారుడు, మన జీవితాల్లో మనం అనుకోని విధముగా ఆశ్చర్యకరమైన కార్యాలు చేసేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కుమారుడు, రాత్రి ఆలోచనకర్త అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఆలోచన చొప్పున మనం నడిచినప్పుడు, మనుషుల ఆలోచన కాదు, మన ఆలోచన కాదు, అపవాది యొక్క ఆలోచనలు కాదు, కానీ దేవుని యొక్క ఆలోచన చొప్పున మనం నడిచినప్పుడు మన కనుల ఎదుట అసాధ్యాలుగా ఉన్నటువంటివి కూడా సంధిపరచబడతాయి. మనకి ఏం చేయాలో కొన్ని సందర్భాల్లో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు. మనం నలుగురికి ఆలోచన చెప్పినటువంటి వాళ్ళం, ఇలా చేస్తే బిడ్డ నీకు జీవితం బాగుంటుంది, నువ్వు ఈ వైపుగా వెళితే నీ వేసే అడుగు ఎదురు పడ్డట్టు ఉంటుంది అని చాలామందికి మనం సలహాలు చెప్పుకుంటుంటాము. కానీ కొన్ని సందర్భాల్లో సమస్య మన ఎదురు తెలిసినప్పుడు మనం ఏమి ఆలోచన తీసుకోవాలో మనకు అర్థం కాదు. ఏం చేస్తే ఏమవుతుందో అనేటువంటి ఒక భయం గుండెల నుండి ఆవహించినటువంటి వేళ మన ప్రయత్నాలన్నీ కూడా నిష్ఫలమైపోయి రాత్రంతా చేపలు పట్టిన పేతురు వలె నిరాశతో చేపలు కడుగుతున్నటువంటి వేళ ప్రభు యొక్క ప్రత్యక్షం చేత వల పిగిలిపోనట్లుగా అద్భుతాలు చేసినటువంటి దేవుడు, ఆశ్చర్యాన్ని జరిగించినటువంటి దేవుడు తన ఆలోచన చొప్పున, తన మాట చొప్పున చేయగానే తన కనులు ఏం చూసాయి, అద్భుతాన్ని చూసాయి. అలాగే మనం కూడా దేవుని ఆలోచన చేత యెహోషాపాతు బలహీనుడైపోయి, ప్రభువా
బలహీనులకు నీ వలె సహాయం చేసే దేవుడు ఎవరు లేరు నాయన. మేము చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా వాళ్ళు ఎలాంటి పని చేస్తున్నారో చూడండి స్వామి. మాకు సహాయం చేయి, మాకు ఆలోచన దొరకట్లేదని ప్రభు సముఖానికి వెళ్ళి ప్రాధీపడినప్పుడు ప్రభు ఇచ్చిన ఆలోచన చేత జయం పొందుకున్నారని, యుద్ధమే చేయాల్సిన ఆవశ్యకత లేకుండా జయం పొందుకున్నారు. ఆయన ఆలోచన చొప్పున నడిస్తే ఆ విజయాలు ఆలోచనలలో లేని విజయాలు, మన ఆలోచనలలో లేని ఆశీర్వాదం, మన కొదువంతా కూడా సమృద్ధిగా మార్చబడుతుంది. మన అపజయం జయముగా మార్చబడుతుంది. మన కృంగిన స్థితి, మన బలహీన స్థితి బలపరచబడుతుందని కొన్ని విషయాలు మనం రాత్రి కలపలో మనం ధ్యానం చేసాం. ఇప్పుడు కూడా మరొక మాట మనం ధ్యానం చేద్దాం. ఇంతకీ ఈ శిశువు యొక్క లక్షణాలు, గుణ లక్షణాలు ఏంటి? ఆయన ఏం చేస్తాడు అని అంటే, ఆయన పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు అని ఆరంభించాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన జననం ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన బోధలు ఆశ్చర్యం, ఆయన క్రియలు, ఆయన కార్యాలు ఆశ్చర్యం. దేవుడికి స్తోత్రం కలుగును. ఆయన ఎప్పుడు ఎలా ఏ రీతిగా ప్రతిస్పందిస్తాడో, ఏ రీతిగా ఏ నిర్ణయాన్ని తీసుకుంటాడో, ఎవరికి ఎలా దేవుడు తన కృపను కనపరుస్తాడో మనకు అర్థం కాదు. కానీ ఆయన మన జీవితాలలో తన అధికారాన్ని, తన శక్తిని, తన మహిమను మన ఎదుట కనపరిచేటువంటి మంచి దేవుడు. మనల్ని విడిపించి తన అధికారం చేత, తనకు ఉన్నటువంటి సామర్థ్యం చేత, తన శక్తి చేత మనలను ఆనందంలోనికి, దుఃఖంలో నుంచి ఆనందంలోనికి, మరణంలో నుండి జీవంలోనికి, ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభు మనను నడిపించేటువంటి మంచి దేవుడు అనే విషయాన్ని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. దేవుడికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కొన్ని నిర్ణయాలు మనకు అర్థం కావాలి. నిజంగా ఆయన డెసిషన్స్ ఎంత షార్ప్గాను, ఎంత క్లియర్గా ఉంటాయో, కానీ అవి మనకు అర్థం కాదు. దేవుడికి స్తోత్రం. క్లియర్గానే ఉంటాయి, క్లియర్గా అనిపిస్తాయి మనకి, కానీ ఇది వెనుక ఉన్నటువంటి ఆయన మనస్సు, ఆ ప్రేమ యొక్క తాత్పర్యం మనకి కొన్ని సందర్భాలు అర్థం కాదు. నా మటుకు నేను చాలా సందర్భాల్లో ఆశ్చర్యపడే విషయం ఏంటంటే, భక్తులైనటువంటి మోషే దేవుని మాట చేతనే, సూచనల చేత ఐగుప్తు దేశం నుండి అడుగుపెట్టి, ఉన్నవారు అనువాడైనటువంటి దేవుడు నన్ను పంపించాడు నాన్న, మీ దీన స్థితిని కటాక్షించడు, అదిగో మిమ్మల్ని విడిపించడం కోసం దేవుడు నీకు నాకు కూడా వాగ్దాన దేశాన్ని సిద్ధపరిచాడు. మన పితరులకు వాగ్దానం చేసినటువంటి దేశాన్ని నడిపించడానికి తీసుకెళ్ళాలని పంపించాడు అంటే, వాళ్ళు ప్రారంభంలో కాస్త నమ్మలేదు. కానీ కొన్ని విషయాలు జరుగుతున్నప్పుడు వాళ్ళ విశ్వాసం కలిగింది, పరిగెత్తుకు వెళ్ళారు. ఇలా అద్భుతాల నడుమ కొనసాగుతూ వస్తుంది వారి జీవితం. ఎర్ర సముద్రాన్ని దాటారు. చేదైనటువంటి అనుభవాలు మధురంగా మార్చబడుతూ వచ్చినాయి. ఎండిన అనుభవాలు జీవంతో ఉట్టిపడుతూ వచ్చాయి. కానీ కొన్ని సందర్భాల్లో ప్రజలు దేవుడి మీద తిరగబడిపోయి అసలు దేవుడు ఉన్నాడా అనేటువంటి వ్యవహార శైలికి, ఈ అరణ్యంలో, ఇంత కఠినమైనటువంటి అరణ్యంలో ఎక్కడ చూసినా కూడా నీటి పొడ కనబడని పరిస్థితుల్లో దేవుడు మాకు నీటిని ఇవ్వగలడా, దేవుడు మాకు ఆహారాన్ని సిద్ధపరచగలడా అని చెప్పని పలుమార్లు దేవుని ఎదుట వాళ్ళు చదువుతున్నప్పుడు, శోధిస్తున్నప్పుడు, దేవుని కోపం మండినప్పుడు భక్తులు చేసిన పని ఏంటంటే, అడ్డుపడేటువంటి వాడే ప్రభువా నువ్వు వారిని కనికరించయ్యా, వాళ్ళని కనికరిస్తేనే సరే, లేకపోతే నా పేరు కూడా జీవ గ్రంథంలో నుంచి తీసేయండి అని చెప్పినట్టు అడ్డుపడి ఆ ఉగ్రతలో వాళ్ళ ప్రజలు నాశనం అయిపోకుండా తన ప్రాణాన్ని పణంగా పెట్టి తను పొందబోయేటువంటి ఆ నిత్య కృపను సైతం కూడా తృణీకరించి ఆ ప్రజలు కనికరించబడడం కోసం దేవుడు ఇచ్చిన ఆ పనిని భాగ్యంగా ఎంచుకున్నవాడు. దేవుడికి స్తోత్రం కలుగుతున్నాడు. ఇది మనము మనిషిని చేయాల్సిన, మన మదిలో ఉంచుకోవాల్సినటువంటి ఆలోచన ఏంటిది అంటే, దేవుడు మనకిచ్చిన పని విషయంలో, బాధ్యత విషయంలో, ఈవెన్ మన ప్రాణమే పోవలసిన పరిస్థితి వచ్చినా మనం ఏం చేయకూడదు చెప్పిన పనిని విస్మరించకూడదు. ఆ పనిలో దేవుడు మనను నమ్మి అప్పగించిన దానిని మనం వల్ల కాదు అని చెప్పని మనం పక్కకు పడేయకూడదు. నేను మొన్న చూశాను, ఒకడు బండి మీద సెల్ఫీ స్టిక్తో వీడియో తీస్తున్నాడు. చూసారా ఇది వీడియో? చెప్పేదాకా పూర్తిగా చెప్తే అర్థం అవుతుంది, చిన్న మొక్కలు చెప్తే అర్థం అవుతుంది. ఇటు బండి మీద వెళ్తున్నాడు, బండి మీద చేస్తున్నాడు. ముందు డ్రైవింగ్ చేసేవాడు కూడా చూడరా అని చెప్పన్నాడు. ఇట్లా ఇటు వీడియో వైపు బండి ముందుకు వెళ్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నాడు. వీడు చూస్తున్నాడు, ఇలా చూడరా అంటున్నాడు. వీళ్ళు కూడా వీడిని చూసేసరికి బండి రోడ్డు మీద బండి కాస్త మురుకుంటూ వెళ్ళింది. దేవునికి స్తోత్రం. మురుకుంటూ దెబ్బలు చెప్పిన ఇద్దరు పడ్డారు. కానీ వీళ్ళు మాత్రం సెల్ఫీ స్టిక్ వదలరు.
ఇది మాత్రం సెల్ఫిస్టిక్ వదలదు. ఇది కాలు మీద బండి పడిపోయింది అన్నాడు కానీ సెల్ఫిస్టిక్ వదలదు. అంటే వాడి కమిట్మెంట్ అలాంటిది, వాడి కమిట్మెంట్ అలాంటిది. ఏది ప్రాణం పోయినా కూడా వీడియో అవ్వకూడదు. వాడికి ఎందుకంటే రీల్ దెబ్బతింటుంది. వాళ్ళు రీల్ దెబ్బతింటే ఆడియన్స్ దెబ్బతింటారు. ఆ ఎంటర్టైన్మెంట్ పోతుంది. వాళ్ళకి ఇచ్చే వినోదాన్ని నేను ఇవ్వలేదు. అది అది కమిట్మెంట్, అది దేవుడికి ఇస్తాం. పనికి మన వాడికి కమిట్మెంట్లు బాగానే ఉంటాయి కానీ పనికి వచ్చేటువంటి వాటికి మాత్రం కమిట్మెంట్లు ఉండలేని పరిస్థితులు అయిపోతున్నాయి. నియమము నిబద్ధత లేని పరిస్థితులు చాలామంది వ్యక్తుల జీవితాలు కనబడుతున్నాయి. కానీ మోషే అలాంటి కాదు. మోషే ఒక నియమం కలిగిన వాడు, నిబద్ధత కలిగిన వాడు. తనకు అప్పగించినటువంటి పని విషయంలో ఏది ఏమైనా ఏరు మీద ఏరు కొట్టుకుని పోయినా మిన్ను విరిగి మీద పడినటువంటి అనుభవాలైనా నేను మాత్రం నా పనిని నిర్వర్తించాలి, నా పనిని నేను కొనసాగించాలని చెప్పి అనుకుని ప్రభా నా పేరైనా తీసేసే కానీ వీళ్ళని క్షమించు. నువ్వు నా కోసం సిద్ధపరిచిన ఆ వాగ్దాన దేశంలో నుంచి నేను వెళ్ళకపోయినా పర్లేదు కానీ నువ్వు వీళ్ళని క్షమించి నువ్వు వాగ్దానం చేసినట్లుగా వాళ్ళకి నడిపించని చెప్పని అన్న మాటను మోషే విషయంలో విని ప్రభు ఆశ్చర్యపడిపోయినటువంటి వాడే మోషేని దేవుడు కనపరిచాడు. ఆ ప్రజలను కూడా దేవుడు క్షమించాడు. ఇలా తన భక్తి జీవితాన్ని కొనసాగించినట్టుంటాడు. ఒకనొక సమయంలో గతంలో మీద చెప్పాను, బండతో మాట్లాడమంటే బండని ఏం చేశాడు? ద్రోహులారా అని చెప్పని అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా చాలా ఇంతగా నేను చేస్తున్న కళ్ళారా చూస్తున్నా, మీరు చూస్తున్న దాన్ని కూడా మీరు గ్రహించగా వాళ్ళ నన్నే బాధలో ఉన్న నన్నే, మనిషిని పోగొట్టుకునే పుట్టడు దుఃఖంలో ఉన్నటువంటి నన్నే మీరు చంపడానికి వాదించడానికి దిగి మీరు ఇలా మాట్లాడడం అనేటువంటిది మీరు నమ్మక ద్రోహం చేస్తున్న వాళ్ళు అవుతున్నారు అని చెప్పని హృదయంలో నొచ్చుకుని బాధపడిపోయి ద్రోహులారా అని చెప్పని ఈ బండ నుంచి నీళ్లు నీకు రప్పించాలా అని చెప్పని వ్యసనపడి మాట్లాడిన కారణం చేత స్తోత్రం. మోషేని ప్రభు అన్నాడు, మోషే దేని కొరకు నువ్వు నిద్ర అనుభవించావో, దేని కొరకు నువ్వు నిరీక్షించావో, దేని కొరకు నువ్వు ఇంతగా ఓర్పు బట్టి ఓర్చుకుని సహించి ప్రజలకు అడ్డుపడి నీవు నీ ప్రేమను కనపరిచి నువ్వు చేసుకుంటూ వచ్చావు. దేనికోసం? వాగ్దాన దేశము చేరడం కోసమే, పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరడం కోసమే. ఆ దేశానికి నీవు అడుగు పెట్టడానికి వీల్లేదన్నాడు. దేవునికి స్తోత్రం. దేనికోసం అండి? ఒక్క మాట ద్రోహులాగానే మాట్లాడినది కదా. నువ్వు అక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఈ పెసగా కొండ మీద నువ్వు ఇక్కడుండి దూరం నుండి చూచి నువ్వు సంతోషపడి నువ్వు ఇక్కడే నీ యాత్ర జీవితాన్ని ముగించాలన్నాడు. అది మానవ మాత్రంగా మనకి ఆలోచన చేస్తే మనకు అర్థం కాదు. ఆయన తీర్పులు, ఆయన నిర్ణయాలు ఒక ఆశ్చర్యం కలిగిస్తాయి. కానీ యాకోబు దగ్గరికి వచ్చేసరికి జీవిత కాలం పాటు కూడా అతను వ్యసనపూరితుడు కానీ, లేకపోతే మోసం చేసేవాడు కానీ, మోసం చేసి డబ్బులు ఆర్జించేవాడు కానీ, దైవ ప్రత్యక్షత మోషేలాగా పొందుకున్నటువంటి భక్తులే కానీ ప్రత్యక్షత పొందుకున్న అనుభవంలో ఉన్నా కూడా అతడు నిత్యము మోసంలో కొనసాగుతున్న యాకోబును దేవుడు కనికరించాడు. స్తోత్రం. యాకోబుని మరలా యెహోవా దగ్గర ఒంటరివాడిగా చేసి అతను మారడం కోసం, మార్పు చెందడం కోసం జీవితకాలం తప్పు మీద తప్పు చేస్తూ వచ్చిన అతన్ని కనికరించడం కోసం ప్రభు నిర్ణయించాడు. ఇదేమి న్యాయం స్వామి అని చెప్పారంటే మనకు అర్థం కాదు. ఆయన తీర్పుడు ఆశ్చర్యం. ఒక మాటతోనేమో దేని కొరకైతే నిరీక్షించాడో ఆ నిరీక్షించిన దాన్ని తీసి పక్కకు పడేశాడు. మరలా తన సొంత దేశంలోకి అడుగుపెట్టే యాకోబునేమో మార్చుకుని సరి చేసుకుని మరలా తన సొంత దేశానికి తీసుకుని వచ్చాడు. ఇది మనకి ఎట్లా అర్థం కాదు. ఒకసారి నాకు అప్పుడప్పుడు అర్థం అవుతుంది. ప్రపంచంలో ఈ విశ్వంలోని తనలాగా ప్రేమించగలిగిన దమ్మన్నవాడు ఎవడు లేడు. ఆయనలాగా ఓర్పు పట్టి సహించగలిగిన ఓర్పు మంతుడు ఈ భూమి మీద ఈ విశ్వంలోనే ఎవరు లేరు. యాకోబుని 21 సంవత్సరాలు ఓర్చుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. దేవుడి ఏర్పాట్లో ఉన్నటువంటి వాడు. తనకి అబ్రహాము మనవడిగా అతను రాజరికాన్ని వెళ్ళవచ్చాల్సినటువంటి వాడు, చాలా చక్కని హోదాలో ఉండవలసినటువంటి వాడు వెళ్ళి పాలేరు పని చేస్తున్నాడు. ఈ విషయంలో ఎంత బాధ మనసు దేవునికి. మన పిల్లలు కూడా మనం ఆ పిల్లల విషయంలో మనం ఏదో ఆలోచన చేస్తాం. ఎంతో ఉన్నతంగా మనం కలలు కంటాం. ఆ కలలు కన్నప్పుడు ఆ కలలన్నీ కూడా కలలుగానే మిగిలిపోతుంటే హృదయంలో వేదన చెంది మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. ఎందుకురా ఇలా పరిస్థితి అని చెప్పని మనం నిట్టూర్పులు విడుస్తాం. అలాగే ఈ అధికారంలో ఉండవలసినటువంటి అబ్రహాం మనవడైనటువంటి యాకోబు
ఊడిగిం చేస్తుంటే, పాలేరు పని చేస్తుంటే ప్రభు బాధపడుతూ 21 సంవత్సరాలు ఓర్పు పట్టి సహిస్తూ చూస్తూ వచ్చాడు. కానీ ఒక్క మాట అన్నందుకు మోషే విషయంలో తన మనసును కఠినపరుచుకున్నాడు. ఇన్ని రోజులు సహించాడు, ఇన్ని సంవత్సరాలు సహించాడు, ఓర్చుకున్నాడు, ప్రేమను చూపించాడు, మార్చుకోవడం కొరకు ప్రయత్నం చేశాడు. మార్చబడిన తర్వాత యాకోబును ఇశ్రాయేలుగా చేసి గోత్రకర్తలకి పితరుడిగా చేశాడు. తర్వాత పరిచయం చేసుకున్నప్పుడు కూడా చెప్తాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని చెప్పని వాడు తను అడ్రస్ చేసుకుని ప్రభు మాట్లాడడం అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ తనలాగా మనసును కఠినపరచుకోవడం వరకు కూడా ఎవరికి అంతలా కఠినపరచుకోలేదు. స్తోత్రం. ఇంత చేశాడు కదా స్వామి, కనికరించవచ్చు కదా. ఇన్ని సంవత్సరాలు ఓర్చుకున్నాడే, మనుషుల మాటలను భరించాడే, ఇన్ని సంవత్సరాలు సహించాడు కదా. అలాంటి ఆయనని ఒక్క మాట ముందుకు వాళ్ళు తీసి పక్కకు పెట్టడం ఏమన్నా సమంజసమా స్వామి అంటే, ఆయన మాటలు, ఆయన కార్యాలు, ఆయన తీర్పులు ఇవన్నీ కూడా మనకి ఆశ్చర్యం. దేవుడు ఎవరిని కరుణిస్తాడు వారిని కరుణిస్తాడు. స్తోత్రం. ఆ వ్యక్తి ఎలాంటి వాడు కనుక కనికరం దొరకదు అని అనుకోవడానికి అవకాశం లేదు. నేను ఇంత త్యాగంగా చేస్తున్నాను కనుక దేవుడి కనికరం నా మీద నుంచి పోదు అని అనుకోవడానికి కూడా అవకాశము లేదు. స్తోత్రం. సౌలుకి ఏమో దేవుడి కృప దూరం చేశాడట, బొత్తిగా దూరం చేశాడట. సౌలు చేసిన పని ఏంటి చెప్పండి? తను చేసిన పని కొంచెం ముచ్చట పని, ఏదో కొంచెం తెచ్చుకున్నట్టు పని చేశాడు, కానీ తను కొంచెం తెచ్చుకుని పెట్టుకున్నటువంటి అవి కూడా దేనికోసం అనుకున్నాడు? దేవుడికి బలి అర్పించడం కోసం అని చెప్పాను. బహుశా తన ఆలోచనల్లో దీనితో పాటు బలి కూడా చేస్తే బాగుంటుంది, ప్రభు సంతోషిస్తాడు అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? దాన్ని నచ్చలా. బలి అర్పించడం కంటే మాట వినగా శ్రేష్టం కదా అని చెప్పాను అన్నాడు. కానీ దావీదు దగ్గరికి వచ్చేసరికి దావీదు ఒక కుటుంబం నాశనం అయిపోవడానికి, ఒక వ్యక్తి చనిపోవడానికి కారణమైన దావీదు విషయంలో మాత్రం దేవుడు తన కృపను విస్తరింపజేశాడు. ఈ తీర్పులు మనకు అర్థం కావు. దేవునికి స్తోత్రం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు. ఆయన తన అధికారానికి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మన జీవితంలో ఖచ్చితంగా ఆశ్చర్యాలు చేసే దేవుడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. చెప్పండి, ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన పుట్టుక ఆశ్చర్యం, సో ఆయన బోధ ఆశ్చర్యం, ఆయన కార్యాలు ఆశ్చర్యం, ఆయన తీర్పులు ఆశ్చర్యం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎలా ఎవరికి ఎప్పుడు ఏదిగా తీర్పు తీరుస్తాడో, ఇది ఎందుకు ఇలా జరిగింది అని అనడానికి కూడా మనకు అవకాశం ఉండదు. దానికి వెనుక దేవునికి ఉన్న బహు వింతైనటువంటి అర్థం ఉంటుంది. ఏది నిష్కారణంగా, ఏ విధమైనటువంటి కారణం లేకుండా ప్రభు ఏది కూడా చేసేవాడు కాదు. మోషే దేవుడు ఎందుకు వద్దు అన్నాడంటే, మోషే కూడా ఇజ్రాయేల్ ప్రజలతో ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెడితే ఇంకా దేవుడిని పిల్లల ప్రజలు ఆరాధించారు. వాళ్ళు ఇప్పటికీ కూడా అనే మాట ఏంటంటే, మా మోషే అంటారు. దేవుడికి స్తోత్రం. మా మోషే నిబంధన మాకు ఇచ్చాడు, మా మోషే అని చెప్పని ఈ విషయంలో మోషేనే ఆరాధన చేస్తారు. ఇప్పుడు మోషే ఏమవుతాడే అంటే మరొక సాతానుగా మారిపోయే ప్రమాదము ఉంటుంది. కనుక అలా కాకుండా ఉండడం కోసం ఈ భౌతిక సంబంధమైన వాగ్దాన దేశం కంటే కూడా ఆత్మ సంబంధమైనటువంటి వాగ్దాన దేశంలో తనతో ఉండాలని చెప్పిన ప్రభు ఆశించిన వాడే తను ఆపేశాడు. అందుకోసం మరలా ప్రజలను దారి తప్పించడం కోసం అపవాదట మోషే శరీరం కోసం రోజున మోషే చనిపోయాడు. ఆ బాడీ దగ్గర మిఖాయేలు దేవదూత, సైన్యాధిపతి అయినటువంటి దేవదూత ఆ బాడీ దగ్గర ఉంటే వెంటనే లూసిఫర్ అయినటువంటి అపవాది వచ్చి ఆ బాడీ కోసం ఏం చేస్తాడు? దాన్ని బహిర్గతం చేసి, సమాధి ఎక్కడతో అది బహిర్గతం చేసి దాని చుట్టూ తిరిగి ఆ సమాధి దగ్గర మట్టి తినేట్టుగా చేసేటువంటి పరిస్థితులు, ప్రజల విశ్వాసాన్ని దారి తప్పించడం కోసం, దేవుడి మీద ఉండాల్సిన మనసు మోషే మీదకి వచ్చేట్టుగా చేయడం కోసం వ్యాధ్యం ఆడుతుంటాడు, మాట్లాడతాడు. మిఖాయేలు చెప్పండి, లూసిఫర్, వీళ్ళిద్దరు ప్రధాన దూతలే. వీళ్ళిద్దరి మధ్య కూడా భయంకరమైనటువంటి వాదన జరుగుతుంది, వాగ్వివాదం జరుగుతుంది. అక్కడ కూడా ఆ మిఖాయేలు దేవదూత ప్రభువు నిన్ను గద్దించుడు కాక అని చెప్పని మాట్లాడడం కూడా మనకి ఉద్ధరిస్తుంది. ఎందుకంటే ఈ మోషే యొక్క డెడ్ బాడీ అదే శవాన్ని అది ప్రజలకు ప్రత్యక్షం చేసి వారి మనస్సులను, వారి జీవితాలను భ్రష్టత్వంలో గీర్చడం కోసం వాడు సైతం కూడా ప్రయత్నం చేసినాడు అని యోధా పత్రికలో మనం చూస్తాం ఆ విషయాలు. స్తోత్రం. దేవుడికి ఆలోచన లేకుండా ఏది చేసే దేవుడు కాదు. ఏదో ఒక ఆలోచన ఉంది. దేవుని యొక్క తీర్పు వెనుక, ఆయన బోధ వెనుక, ఆయన హృదయం ఆలోచన వెనుక ఒక ఖచ్చితంగా ఒక ఉద్దేశం ఉంటుంది, ఉండి తీరుతుంది. లేకపోతే మాత్రం అనాలోచనగా చేసే దేవుడు
కాదు. స్తోత్రం. అంటే అలాంటి మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన మన జీవితాలకు ఆ ఆశ్చర్యకరుడు అయినటువంటి దేవుడు మన జీవితాలకు ఆశ్చర్యకరుడుగా ఉంటే మన జీవితాలు కూడా అద్భుతంగా ఆశీర్వాదకరంగా మార్చబడతాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. స్తోత్రం. మన జీవితంలో వాళ్ళు రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అవి ఇలాంటి సమస్యలు చెప్పడానికి మనకి అర్థం కాదు. కానీ ఆశ్చర్యకరుడైనటువంటి దేవుని యొక్క నడిపింపుకి, ఆయన మాటకి మనము అప్పగించుకుని విశ్వాసంతో కనుక మన జీవితాలను మనం కొనసాగించగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో దేవుని యొక్క శక్తిని, అధికారాన్ని, ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని మనం చూడగలుగుతామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. స్తోత్రం. ఆయన ఆశ్చర్యకరుడు. ఆ ఆశ్చర్యకరుడైనటువంటి దేవుని చేసే కార్యాలు నీవు సైతం కూడా చూసి ఆశ్చర్యపడాలి. నీ చుట్టూ ఉన్న వారు సైతం కూడా ఆశ్చర్యపడగలగాలి. ఆమేన్. వారు జనులు ఆశ్చర్యపడాలి. నీవు కూడా ఎన్నో కార్యాలు వరకు చూసావు, ఆయన శక్తిని నువ్వు పొందుకున్నావు. అలాంటి నీవు కూడా ఆశ్చర్యపడగలిగిన కార్యాలు ప్రభు చేయగలిగిన వాడు, చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున సేవకుడిగా మరొకసారి నిండు మనసు చెబుతున్నాను, ఈ రోజున నీ జీవితంలో ప్రభు ఒక ఆశ్చర్యాన్ని చేయునుగాక. ఆమేన్. నీ జీవితాన్ని అల్లకల్లోలంగా చేస్తూ, నీ మనస్సును కలిపేస్తూ, కుదిపేస్తూ, చిదివేస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఈ పరిస్థితులన్నింటిలో కూడా ప్రభు యొక్క అధికారం చేత ఆ పరిస్థితులన్నీ కూడా సద్దుమణిగిపోయి నీవు సైతం కూడా ఇది ఎలా సాధ్యపరచబడింది అని ఆశ్చర్యపడగలిగిన ఆశ్చర్య కార్యాన్ని ప్రభు నీ జీవితంలో చేయులుగా. స్తోత్రం. ఇలాంటి సన్నివేశం, సందర్భం బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఇలా మాటలు చెప్తున్నారు పాస్టర్ గారు. ఆశ్చర్య కార్యాలు చూసిన వాళ్ళే ఆశ్చర్యపడే సందర్భాలు, సన్నివేశం బైబిల్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఉంది. నేను మాట్లాడే ప్రతి మాటకి కూడా బైబిలే ఆధారం. స్తోత్రం. చూడండి, నాతో పట్టండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 27వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈయన ఎట్టివాడో అని చెప్పని ఎవరంటున్నారు? చెప్పాలి. ఎవరు అంటున్నారు? వాళ్ళు ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులే. చూడండి, మన మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వాక్యం నుంచి మనం చదువుతుంటే, సరే దాన్ని పక్కకు పెడతాం. 39 నుంచి చదువుతాం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయె. అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేకుండా ఉన్నారా అని వారితో చెప్పారు. మిక్కిలి భయపడి ఈయన ఎవరో అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడేమో ఈయన ఎలాంటి వాడో, ఎట్టివాడో అని చెప్పన్నారు. ఈ రెండు సన్నివేశాలు, సందర్భాలు ఒకటే. కానీ రాసినటువంటి దేవుని ఆత్మచేత రాసినటువంటి భక్తులు ఈయన మార్కు గారు, ఆయన మత్తయి గారు. స్తోత్రం. ఆయన అన్నాడు, ఆయన ఎట్టివాడు అని చెప్పని అనుకున్నారు జనులు. మార్కు గారేమో ఈయన ఎవరు అని చెప్పని అనుకున్నారు. కానీ సందర్భం ఏంటంటే మనకందరికీ కూడా బాగా తెలిసినటువంటి సందర్భము, చిన్న దోణి మీద పెద్ద తుఫాన్. చెప్పండి, చిన్న దోణి మీద పెద్ద తుఫాన్. అసలు ఆ నావ సాగడానికి, ముందుకు వెళ్ళడానికి అవకాశం లేనటువంటి స్థితిగతులు అయిపోయి, పడవ పగిలిపోయి ప్రాణాలు పోయే పరిస్థితుల్లోకి సముద్రంలో ఉన్న నీరంతటి చేత నావ నింపబడుతున్నటువంటి అనుభవాలలో యేసయ్య ఆ నావలో ఉన్నాడు. ఆ నావలో ఉన్నటువంటి యేసయ్య మాట చేత ఆయన గాలిని గద్దించగా, స్తోత్రం, ఆయన లేచి ఏం చేశాడు చెప్పండి? గాలిని గద్దించి నిమ్మళంగా ఉండు అని చెప్పని ఆజ్ఞాపించిన ఆజ్ఞకు ఏమాత్రం వెంటనే ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కాకుండా వెంటనే గాలి నిమ్మళం అయిపోయింది. స్తోత్రం. మీరు గమనించండి, మనం ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు మన జీవితాల్లో చేసే ఆశ్చర్యాలు, అద్భుతాలు, ప్రభు చేసే కార్యాలు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో చేసే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఈఎంఐ అక్కర్లా. మనకి కావాలి.
మనం ఏదైనా వస్తువు తీసుకోవాలనుకుంటే మనం ఈఎంఐ బేసిస్లో మనం తీసుకుంటాం, ఇన్స్టాల్మెంట్ బేసిస్లో మనం తీసుకుంటాం. కానీ ప్రభువుకు ఆ ఆవశ్యకత లేదు. ఎందుకంటే ఆయనే సమస్త సృష్టిని కలుగజేసిన వాడు కనుక, ఆయన లేకుండా ఏది ఆయన చేయలేదు కనుక, ఆయన లేకుండా ఏది కలగలేదు కనుక, సమస్తము ఆయన వాక్కు ద్వారానే కలిగాయి కనుక, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో అధికారం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది కనుక ఆ శక్తిని, ఆ అధికారానికి సమస్తము కూడా లోబడుతున్నాయి. ఆయనట సమస్తమును తన ఆలోచన చొప్పున, తన ఇష్టము చొప్పున ప్రభువు సరిహద్దులు నియమించి ప్రతిదానికి కూడా తన ఇష్టము చొప్పున జరిగిస్తున్నటువంటి మంచి దేవుడు, మహాదేవుడు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఆ మహాదేవుడు మనకి ఆశ్చర్యకరుడుగా ఆశ్చర్య కార్యాలు మన జీవితాలు చేస్తూ ఏ రోజుకి ఆ రోజు మనం ఆశ్చర్యపడే కార్యాలు, ఆయన శక్తిని చూసి, ఆయన కార్యాలను ప్రభావం చూసి, ఆయన ఇట్లాంటి వాడు ఎట్టివాడు అనేటువంటి ఆశ్చర్యపడే కార్యం. కానీ ఇక్కడ ఆయన ఆశ్చర్యపడింది అవిశ్వాసంతో. ఆ మాట ప్రభు ప్రస్తావన చేస్తారు. అవిశ్వాసులారా, అది అల్ప విశ్వాసులారా ఎంతకాలం ఉండాలి. కానీ మనం ఆశ్చర్యపడేది బలమైన విశ్వాసంతోనే. స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటను యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా పిల్లలు ఇశ్రాయేలీయుల మధ్యలో నిబంధనలుగాను సూచనలుగాను ఉండాలి స్వామి అని చెప్పి ప్రార్థన చేస్తాడు. స్తోత్రం. ఎవరి మధ్యలో చెప్పాలి, ఎవరి మధ్యలో? ఇశ్రాయేలీయుల మధ్యలో. ఎలా ఉండాలట? నిబంధనకు గుర్తుగా ఉండాలట. వాళ్ళు సూచనకు గుర్తుగా, అంటే దేవుని కార్యాలు సూచనకు గుర్తుగా, దేవుని ప్రేమకు సూచనలుగా, దేవుని యొక్క మహిమకు నిబంధనలుగా, దేవుని యొక్క కనికరానికి నిబంధనగా, అంటే పిల్లలు నిబంధనగా ఉండాలని, సూచనగా ఉండాలని చెప్పని భక్తుడు యెషయా ప్రార్థన చేస్తాడు. అంటే ఈ ఇశ్రాయేలీయులు ఎవరు? ఆశ్చర్య కార్యాలు చూసిన వాళ్ళు, అద్భుతాల మీద నడిచినటువంటి వాళ్ళు. వీళ్ళ మధ్యలోనే వీళ్ళు నిబంధనకు సూచనగా ఉండాలి. అంటే ప్రభు మన విషయంలో ఆశిస్తున్నటువంటి ఆశ కూడా ఏంటంటే అద్భుతాలు చూసిన వారికి సైతం కూడా ఆశ్చర్యాన్ని కలిగించే అద్భుతాలు, ఆశ్చర్యాలు మన జీవితంలో మనం పొందుకోగలిగిన అనుభవాలలోనికి మనము రాగలగాలి అనేటువంటి దేవుని యొక్క ప్రగాఢమైనటువంటి ఆశ, ఆలోచన ఉందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. స్తోత్రం. ఈరోజు కానీ ఈ జీవితంలో కలుగుతున్నటువంటి తుఫానులు కావచ్చు, రేగుతున్న అలలు కావచ్చు, ఈ అలలను అణచడం ఏ సైంటిస్టు వల్ల కూడా కాదు. రేగుతున్న, లేస్తున్నటువంటి లేదా నయంగా చూస్తున్నటువంటి అలలను అదిమివేయడం ఏ సామర్థ్యం, ఏ బలవంతుడి వల్ల కూడా కాదు. అలాగే మనిషిలో చెలరేగుతున్న అలలు అనేటువంటి ఆలోచనలను కూడా అదుపు చేసుకోవడం అనేటువంటిది కూడా మనిషి వల్ల కాదు కూడా. స్తోత్రం. అది ఆధీనంలోనికి రావాలి అంటే ఆ ఆలోచనల చేత జీవితం అతలాకుతలం అయిపోతుంది. ఈ రోజున జీవితాలు అస్తవ్యస్తమైపోవడానికి, అతలాకుతలమైపోవడానికి, నిమ్మడము కానీ, నెమ్మది కానీ, సమాధానం కానీ లేకుండా పోవడానికి ఈ ఆలోచనలు అనేటువంటి అలలే, వీటిని చూసి భయపడుతున్నటువంటి పరిస్థితులే, వీటి ద్వారా బెంబేలెత్తిపోయి రాత్రులు నిద్ర పట్టక, ఏం చేయాలో అర్థం కాక, ఏ నిర్ణయం తీసుకోవాలో తలనిల్లిపోతూ, ఏం చేస్తే ఏమైపోతుందో అనేటువంటి ఓ విధమైనటువంటి భయము మనల్ని ఆవహించినటువంటి వేళ ప్రభువు చేసిన కార్యాలను కూడా మర్చిపోతున్న పరిస్థితులు అవుతున్నాయి. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. శిష్యులు ఎందుకు అవిశ్వాసపు మాటలు మాట్లాడారంటే ఆ తొందరపాటు తనం వచ్చిందంటే వాళ్ళు అద్భుతాలు చూసిన వాళ్ళే కానీ ఆశ్చర్యాలు చూసిన వాళ్ళే. దానికి ముందే ప్రభువు అద్భుతం చేశాడు. 5 రొట్టెలు చిన్న చేపలను ప్రభు అనేకులకు పంచి ప్రభు అద్భుతాన్ని చేశాడు. దయ్యాలు వెళ్ళగొట్టాడు. 8 కార్యాలు చేశాడు. 1 కాదు 2 కాదు. ప్రభు యొక్క శక్తిని వాళ్ళు కనులారా చూశారు. కానీ వాళ్ళు ఆ పరిస్థితులకు వచ్చేసరికి ఈ ఆలోచనలు గతాన్ని జ్ఞాపకంలోనికి రానివ్వలేదు. ఆయన మనతో ఉన్నాడు, అద్భుతం చేసిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మనతో ఉన్నాడు అనే ఆలోచన అధిగమించినటువంటి అలలో అనేటువంటి ఆలోచనల చేత వాళ్ళు అతలాకుతలం అయిపోయిన పరిస్థితులు అయిపోయాయి. చూడండి, ఒకసారి గమనించండి. నేను మీతో చెప్పాను, బహుశా తెనాలి దగ్గర ఏమని ఊరుంది, తెలుసా మీకు? ఏమని విన్నారా? తెనాలికి వెళ్తుంటే దుగ్గిరాల వంతెన దాటగానే లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళారు. సరే, ఎవరో ఒక ఆయన చెప్పాడు, ఆ సమయంలో నాకు చాలా బలహీనత ఉంది. ఏంటిదా బలహీనత అంటే ఏది తిన్నా కూడా కడుపులో పెయిన్ రావడం, మోషన్కి వెళ్ళిపోవడం,
సో వితిన్ ద 10 minutes 10 to 15 minutes నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ కండిషన్లో ఉన్నా, ఏ విధంగా వెంటనే చాలా ఇబ్బంది పడుతూ వచ్చాను. సో పగడుగా హరికృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను. చాలా 7-8 హాస్పిటల్స్ తిరిగి ఎండోస్కోపీ చేశారు, కొలనోస్కోపీ చేశారు, రకరకాల టెస్టులు చేశారు. ఎవరో ఒక ఆయన చెప్తే, సార్ ఇది ఇలాంటి వాటి హోమియో మెడిసిన్ అయితే బాగా పనిచేస్తుంది, ఇక్కడ ఏమని దగ్గర ఒక హాస్పిటల్ ఉంది, అది చాలా చక్కగా, ఆయన కూడా క్రైస్తవుడే, సో మీరు ఇంకా వేరే ఆలోచన చేయకుండా అక్కడికి వెళ్ళండి అని చెప్పినంటే, మేము వెళ్ళేసరికి డాక్టర్ గారు లేరు, ఉదయం రావాల్సిన వ్యక్తి మధ్యాహ్నం వస్తాడని చెప్పి, సరే అని చెప్పి కూర్చున్నా, వెయిట్ చేస్తున్నా. అక్కడ కూర్చున్న చోట మనం చర్చిలో 10 ఆజ్ఞలు ఎలా పెడతామో ఆయన అక్కడ 10 ఆజ్ఞలు కూడా పెట్టాడు. అంటే ఈ 10 ఆజ్ఞలు కాదు, స్తోత్రం. ఆ 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి మాటలు 9 మాటల్లో మనకి రోగం రావడానికి గల కారణం ఆలోచనే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత చెప్పండి, మాకు వేరే ఏం లేదు. ఇంకా మన దేహానికి ఆరోగ్యం పోయి మన జీవితంలో రోగం ఏలుబడి చేసి మన జీవితాన్ని, మన బ్రతుకుని అతలాకుతలం చేసేది వేరేమి లేదని చెప్పండి. చివరిలో ఆయన నిగ్గు తెలిసిన విషయం ఏంటంటే, మీ ఆలోచనలు కనుక మీ ఆధీనంలో లేకపోతే, మీ ఆలోచనలను మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే, మీ ఆలోచనలను సరి చేసుకోలేకపోతే, మేము ఇచ్చే మెడిసిన్ కూడా పనిచేయదని చెప్పి ముగింపించాడు. దేవునికి స్తోత్రకరం. నిజమే, మనకి టెన్షన్, దేనికి టెన్షన్ చెప్పండి? ఆ టెన్షన్కి కారణం ఉండదు. కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి విచారాలు మనం భుజాన్ని వేసుకుంటాం, అనవసరమైన టెన్షన్స్తో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఆయన రక్షించే దేవుడని, కాపాడే దేవుడని, ప్రొటెక్షన్ ఇచ్చే దేవుడని, మన ప్రమాదాలకి, అవమానానికి అప్పగించని దేవుడని ఎరిగి ఉండి కూడా మనం చాలా సందర్భాల్లో మనం చాలా టెన్షన్ పడిపోతాం. స్తోత్రం. మీకు క్లియర్గా అర్థం కావడం వరకు చెబుతాను. నిద్ర మత్తుగా ఉందా? మత్తుగా అనిపిస్తున్న వాడు ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉంటుందండి, ఎందుకంటే నిద్రపోయే సమయం వాస్తవానికి మనకు అలవాటు అయిపోయి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 9 వరకు పడుకునేటువంటి అలవాటు ఉన్నట్టు పొద్దున్నే కొంచెం కష్టమే అవుతుంది. హల్లెలూయా, స్తోత్రం. సో ఇబ్బందిగానే ఉంటుంది. ఫ్రాంక్లీ మాట చెప్పాలంటే, రాత్రి నేను కొంచెం నిన్న హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ట్యాబ్లెట్ ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్ వేసుకున్న దగ్గర నుంచి బండి తాయినోడు ఊగుతుంది బండి. స్తోత్రం. ఉదయం నామంటే నేను చాలా ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు కూడా కన్నులు భారంగానే ఉన్నాయి ట్యాబ్లెట్ యొక్క ప్రభావం చేయాలి. బట్ ఏదైనా కానీ ప్రభు ఆత్మ నన్ను బలపరుస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తున్నాను అడన్నా అమ్మా? నిద్రమత్తు కాదు, ఆలోచనలు. స్తోత్రం. దాని తర్వాత మళ్ళీ అనుకోవచ్చు. హల్లెలూయా. అమ్మా, అనవసరమైన టెన్షన్స్ అది కూడా కాదు. స్తోత్రం. కృపం గారు ఇది చెబుతుంది. ఆమె ఇంకా ముందు హాస్పిటల్ దగ్గర అందరికి వందనాలు. ఏదేమైనా మీ అందరూ కూడా మళ్ళా మొత్తం నుంచి బయటికి రావడానికి ప్రభుత్వం చూపించాడు. స్తోత్రం. కానీ నేను ఇంకా లోపలికి రాలా, ఇంకెక్కడో బయట ఉండిపోయింది బండి. ఏదేమైనా బట్టి మన జీవితాల్లో మనం చాలా అనవసరమైనటువంటి ఆలోచనల చేత మనము విశ్వసుకుంటాం. మనం చాలా హాస్పిటల్ తిరిగాను కానీ ఎక్కడ సెట్ అవ్వాలి. ఆయన చెప్పినటువంటి మాట చూపడం, మేము ఇచ్చేటువంటి మందులు మీ ఆలోచనలు అర్థం చేసుకోలేకపోతే ఈ మందులు కూడా ఏమి పని చేయవు. ఆ ఆరోగ్యం మీకు తీసుకుని రావని చెప్పినప్పుడు ఇంకెందుకు ఇంకా అనవసరం పదాన్ని చెప్పి అనుకున్నాను నేను. దేవుడికి స్తోత్రం. సరే లోపలికి ఎక్కడికి వచ్చాం కదా, వెళ్దాం పాస్టర్ గారు చెప్పినంటే, సరే కాసేపు ఉండి వెళ్ళి డాక్టర్ గారిని కలిస్తే ఆయన కూడా మొత్తానికి 2 డబ్బాలు ఇచ్చాడు, చప్పడించండి చెప్పి అన్నాడు. కానీ ఆయన మళ్ళీ ఫైనల్గా చెప్పిన మాట కూడా ఏంటిది? మీ ఆలోచనలను కంట్రోల్ చేసుకోండి, మీ ఆలోచనలను కంట్రోల్ చేసుకోండి. ఆలోచనలే మీ సర్వదేహానికి అనారోగ్యాన్ని కలుగజేసి చెప్తుంది ఏంటంటే, మనం లేనిపోయిన టెన్షన్స్ పెట్టుకుంటాం. మీకు అర్థం కావడం మాట చెప్తాను. మనం పడుకుంటున్నప్పుడు నిద్రపోయేదాని కోసం, మన ఇంటికి కాపలా ఉండడం కోసం సెక్యూరిటీ గార్డ్ పెట్టుకుంటాం. సెక్యూరిటీ గార్డ్ పెట్టుకుంటామా? ఇక్కడ ఆగివ్వండి. సెక్యూరిటీ గార్డ్ పెట్టుకుంటాం. సెక్యూరిటీ గార్డు పెట్టుకుని మనం లోపల టెన్షన్ పడుకుంటాం. హల్లెలూయా. ఏదది? మనకి సెక్యూరిటీ గార్డు కూడా నమ్మకంగా పనిచేస్తాడో
లేదు, మనకి ఇంకా కాపుదల దొరుకుతుందో లేదో, ఉన్న సొత్తంతా కూడా ఏమైపోతుందో ఏమవుతుందో అనేటువంటి విషయంతో అక్కడ కూడా మనం టెన్షన్ పడుతూనే ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. ఒక చిన్న లాజికల్ విషయం అయితే చెప్తున్నాను అండి. ఒకసారి ఒక బిజినెస్ మ్యాగ్నెట్ గ్రామం లేకుండా ఫ్లైట్స్లోనే తిరిగి బిజినెస్ చేసేటువంటి మంచి వ్యాపారవేత్త రోజున తెల్లవారుజామున 4 గంటలకి ఫ్లైట్కి వెళ్ళాలి. అందుకోసం దాన్ని సిద్ధపడుతున్నాడు. ఇందులో సెక్యూరిటీ గార్డ్ వచ్చి, సార్ మీరు వాళ్ళ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోండి సార్ అన్నాడు. ఎందుకు నానంటే ఆ ఫ్లైట్ క్రాష్ అవుతుందని చెప్పి నాకు కాల్ వచ్చిందండి, కాబట్టి మీరు వెళ్ళొద్దు మీరు అని చెప్తే, అవునా సరే అని చెప్పని ఆగిపోయాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు చెప్పండి, ఆగిపోయాడు. అనుకున్న రీతిగానే ఆ ఫ్లైట్ ఫ్లై అయింది. లేచి లేవగానే వెంటనే క్రాష్ అయిపోయింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. సెక్యూరిటీ గార్డ్ని పిలిచి చాలా అప్రిషియేట్ చేశాడు. బిడ్డ, నువ్వు చేసిన పని మంచి పని చేస్తున్నానా, నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు, చాలా సంతోషం అని చెప్పనని అప్రిషియేట్ చేసి చాలా బహుమానం ఇచ్చి, తన జీతానికంటే కూడా రెట్టింపు జీతం ఇచ్చి బహుమానం ఇచ్చి, రేపటి నుంచి పనిలోకి రావాలన్నాడు. దేవునికి ఇస్తాం. అయ్యా అన్నట్టు పెట్టారు మీరు ఫేస్. అదేంటని చెప్పాను, ఆశ్చర్యం అనిపించింది కదా. అంటే అనిపించిందా మీకు, అనిపించిందా లేదా? ఇప్పుడు తన ప్రాణాన్ని కాపాడాడు. అతను చెప్పిన మాట వాస్తవంగా జరిగింది అక్కడ. బట్ అయినా కానీ అప్రిషియేట్ చేసి ప్రాణాన్ని కాపాడినందుకు తన ప్రేమతో చక్కగా బహుమతి ఇచ్చాడు. కానీ ఏం జరిగింది, అసలు ఎందుకు అలా చేశాడు చెప్పండి ఒకసారి, ఎవరు చెప్తారా? అది సంగతి. డ్యూటీ ఏంటి? అయితే మెలకుగా ఉండి సెక్యూరిటీ గార్డ్గా ఉండి తను మెలకుగా ఉండి చేయాల్సిన పని. ఇప్పుడు ఆ పని చేయకుండా ఇప్పుడు ఇంకొక పని చేసి ఆ పని ద్వారా ఒకవేళ నువ్వు ఏదైనా చేసినా అది మంచిదే అయినప్పటికీ దానికి వల్ల వచ్చేటువంటి ఫలితము లేని పరిస్థితి అవుతుంది. ఇలాగ మనం కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి విషయాల్లో మనం తలదూర్చి ఆ చేయవలసినవి చేయలేక చేయకూడనివి మనం చేసి మన జీవితంలో శ్రమలు తెచ్చుకుని ఉన్నవి పోగొట్టుకునే పరిస్థితులు కూడా మన జీవితంలో దాపురిస్తున్నాయి. కనుక నేను తెలియజేసే మంచి మాట ఏంటంటే, అవాంఛితమైనటువంటి ఆలోచనలను మనవి కానిటువంటి వాటి విషయాలు మనం జోక్యం చేసుకోకుండా దేవుడు మనకు అప్పగించిన పని విషయంలో కావచ్చు, జీవిత విషయంలో కావచ్చు, సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడినటువంటి వారమై దేవుడి వైపే మనం చూస్తూ మన భక్తి జీవితాన్ని ఎప్పుడైతే మనం కొనసాగించగలుగుతామో మన జీవితాల్లో ప్రభు తన అధికారాన్ని, తన శక్తిని ప్రభు స్తోత్రం జీవితంలో అలలు అనేటువంటి ఆలోచనలు అదుపు చేసుకోలేకపోతున్నాం కనుక మనం చేయాల్సిందే ప్రభు సొంతానికి వెళ్ళి, ప్రభువా నా తలంపులకు నువ్వేం చేయాలి, కాపుదల అనుగ్రహించు అని ప్రార్థన చేయాలి. స్తోత్రం. నా తలంపులకు కాపుదల అనుగ్రహించు. ఆ వల్ల కావటం లేదు, నేనేం చేయాలో అర్థం కావటం లేదు. దేవుని నాకు సహాయము, నా ఆలోచనను నువ్వు అధిగమించగలిగిన, అంటే సద్దుమణిగేట్లుగా చేయగలిగిన, నీ నోటి మాట చేత సముద్రపు అలలను అదినిన దేవుడవు, అణిచివేసిన దేవుడవు, మిక్కిలి నిమ్మలమగునట్లుగా చేసిన దేవుడు. ఈ ఆలోచనల చేత నా జీవితం అనేటువంటి నావ అతలాకుతలం అయిపోతుంది, నెమ్మది లేకుండా నిమ్మలత్వం లేకుండా అయిపోతుంది. నా ఆలోచనలను స్వామి నీకు అప్పగిస్తున్నాను, వాడికి కాపుదల దయచేయి. ఆ విషయంలో మనం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం చదువుదాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునగా. ఎప్పుడు నేను చాలా సందర్భాలు చెప్పాను, మనం కంజంక్షన్స్ అనేటువంటివి చాలా ప్రాముఖ్యంగా మనం మెన్షన్ చేసుకోవాలి. వాటిని అండర్లైన్ చేసుకుంటే ఆ మొక్క మనల్ని ఆలోచింప చేస్తాం. మీరు బైబిల్ మళ్ళీ చెప్తున్నా, మీరు బైబిల్ చదువుతున్నప్పుడు సెంటెన్స్ని జాయింట్ చేసేటువంటి కనెక్టింగ్ వర్డ్స్ ఉంటాయి. జాయింట్ దాన్ని ఏమిటంటే కంజంక్షన్స్ అంటాం, అంటే కలిపేటువంటి పదాలు. ఇంగ్లీష్లో అయితే ఇఫ్ అంటాం, బట్ అంటాం, కానీ తెలుగులో అయినను, కాబట్టి, అప్పుడు, ఇప్పుడు ఇలాంటి పదాలు మనకి కనపడుతున్నాయి. అలాంటి కనపడినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, అది ఎప్పుడు మనం గమనిస్తున్నాం అక్కడ. అప్పుడు ఎప్పుడు
అని మనం ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకి సమాధానం పైన దొరుకుతుంది. ఎప్పుడనంటే 4:4 నుంచి చదివితే అర్థమవుతుంది. ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెబుతున్నాను, మీరు ప్రభువునందు ఆనందించండి. మీ ఓర్పు సహనము సకల జనులు కూడా తెలుసుకునేట్లుగా ప్రభువు సమీపంగా ఉన్నాడని ఎరిగి దేని గురించి కూడా మీరు చింతపడకుండా ప్రతి విషయమును బట్టి ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ కృతజ్ఞతలు చెల్లించండి. మీ విన్నపాలు మీ సమస్యలు దేవునికి తెలియపరచండి. అప్పుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనం ఆనందించినప్పుడు అన్నమాట, ఆనందించినప్పుడు మనలో ఉన్న సహనము సకల జనులు తెలుసుకోగలుగునట్లుగా మనం ఓర్పుతో సహనంతో ఉన్నప్పుడు, మనము చింతపడకుండా ఉన్నప్పుడు మన జీవితాలు దేవుని కార్యాన్ని మనము చూడగలుగుతాం. ఇది రావాలి అంటే మనం చేయాలంటే ప్రతి పరిస్థితిని బట్టి కూడా దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చేయాలి. ప్రార్థన దేనికోసం? ప్రభువా, ఈ పరిస్థితిని నేను జయించలేకపోతున్నాను, నాకు సహాయము. విజ్ఞాపన ఏంటిది అంటే, విజ్ఞాపన చెప్పండి, ఎవరు తెలుసా మీకు? ప్రార్థనకి విజ్ఞాపనకి యాచనకి తేడా చెప్పండి. మీకు జ్ఞాపకం ఉందా? ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు, యాచన వేరు, మొర వేరు. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆఫ్ విషయాలు. స్తోత్రం. మనం ప్రార్థన చేయాలి, మనం విజ్ఞాపన చేయాలి. దానికి మించి ఒక అడుగు ముందుకు వేసి చేయాల్సింది ఏంటంటే ప్రతి పరిస్థితిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ మన సమస్యను ప్రభు ఎదుట పెట్టగలగాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువునికి ఘనపరిచినప్పుడు ప్రభువు స్తుతి ఆయన ప్రార్థన చేస్తున్నాం, సహాయం పొందుతున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం, మనం దేవుని దైవకి మనం కృపను పొందుకుంటున్నాం, మనం కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభువుని కనపరుస్తున్నాం. తద్వారా ఏమవుతుందంటే పరిస్థితులను అధిగమించడానికి హేతు అవుతుంది. నేను ఒక స్టోరీ చదివాను, ఇది చెప్పి నేను ముగించేస్తాను, చాలా సమయం అయిపోతుంది. ఒకసారి ఓ వృద్ధురాలు తన జీవితాన్ని కొంచెం మారుమూల ప్రాంతంలో కొనసాగిస్తుందంట. తను అక్కడే వ్యవసాయం చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగించేటువంటి అనుభవాల్లో ఉంది. ఇక ఆదరణ నోచుకోని పరిస్థితులు, ఎవరి ప్రేమను నోచుకునే పరిస్థితులు, తను కష్టపడుకుంటుంది, చేసుకుంటుంది, చెందుతుంది, రోజులు గడుస్తుంది. కానీ తనకు రోజున విసుగు వచ్చేస్తుంది, విరక్తి వచ్చింది జీవితం మీద. దేవుడా, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నాకు ఎందుకు అనుమతిస్తున్నావు? అసలు నేను ఏమైనా అడిగానా? నాకు ఆదరణ లేదు, ప్రేమ లేదు, ఫలభరితమైన స్థితిగతులు లేవు, సంపన్నమైన స్థితి లేదు. ఈ మారుమూల ఏ సుఖములు సంతోషాలు లేని ఈ పరిస్థితుల్లో, ఈ ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో నా బ్రతుకును కొనసాగుతున్నాను. ఇలాంటప్పుడు కూడా నాకు ఇంకా ఈ గాయాలు, బాధలేంటి స్వామి అని చెప్పని తనకి దెబ్బ తగిలిన వేళ దేవుని నిందిస్తూ, దేవుని ప్రశ్నిస్తూ తను వేదన చెందుతుంది. ఉన్నటువంటి ఆ సమయానికి ఓ చిన్న పిల్లాడు అక్కడికి వచ్చాడు. ఆమె దేన స్థితిని చూసి చాలా బాధ అనిపించింది. ఆ చిన్నపిల్లాడు కూడా ప్రభు సముఖానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ వ్యక్తి విషయంలో నిన్న సహాయం చేయి, నిన్న మేలు చేయి అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ ప్రభు అడిగాడు, అసలు ఈ వ్యక్తి జీవితాన్ని అసలు ఎందుకు ఇలా అనుమతించావు, ఎందుకు ఇలా చేసావు అని చెప్పి అడిగితే అది కూడా చెప్పాడంట. ఇంకా ఆ వ్యక్తి జీవితం అలా ఉండాలని చెప్పి నేను నిర్ణయించాను అన్నాడు. స్తోత్రం. కానీ మేలు చూసే అవకాశం లేదా అని అంటే, తను చూసే అవకాశాలు పరిస్థితులను కోల్పోయింది అన్నట్టుగా ప్రభు మాట్లాడితే ఇప్పుడు ఏం చేయాలని చెప్పాడంటే ప్రభు సలహా చెప్పాడట. స్తోత్రం. ఏంటిది అంటే ప్రతి పరిస్థితిని బట్టి స్తుతించమని చెప్పాడంట. స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి దగ్గరికి వచ్చినప్పుడు మాటలు తను కూడా ఆ నిరాశ నిస్పృహను వెల్లడి చేసి చెప్పింది. ఏం చేయాలని కదా సరే ప్రభు చెప్పిన ఆలోచన చెప్పిన మాట చెప్పేసేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ కొద్ది రోజులకు వచ్చేసరికి ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా మార్చబడిపోయిందండి. స్తోత్రం. ఆమె ముఖంలో నిరాశ కానీ, నిర్జూపు కానీ, బాధ కానీ ఇవేమీ లేకుండా అయిపోయినాయి. ఏం జరిగిందంటే ఆశ్చర్యం జరిగింది. ఏం చేసింది పరిస్థితి అంటే తనకున్న ప్రతి పరిస్థితిని బట్టి కృతజ్ఞత చెప్పిందండి. స్తోత్రం. ప్రభు చెప్పమన్న మాటలు తను కలిగిన దాన్ని బట్టి కృతజ్ఞత.
తన జీవితంలో అనుమతిస్తున్న దాన్ని బట్టి కృతజ్ఞత. అది ఏదైనప్పటికీ ఆకలిగా ఉందా ప్రభువా, ఈ ఆకలిని అనుమతించినందుకు కూడా నీకు కృతజ్ఞత. బాధ కలిగిందా, బాధను అనుమతించినందుకు కృతజ్ఞత. ఎండిపోయిన ఈ భూమిని బట్టి నీకు కృతజ్ఞతలు. స్తోత్రం చెప్పని హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించడం మొదలు పెడితే పరిస్థితి అద్భుతంగా ఆశ్చర్యకరంగా మార్చివేయబడ్డాయట. స్తోత్రం. ఇది కల్పిత కథ కాదు కానీ వాస్తవమైనటువంటి విషయమే చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. యెహోషాపాతు జీవితంలో జరిగింది అది. అల్పదాసునిగా నా జీవితంలో కూడా జరిగింది. మీ కన్నులలో కూడా చూశాను. మన జీవితంలో కలిగిన నష్టం విషయంలో ప్రభువును స్తుతించినప్పుడు, ప్రభు వైపు జరిగినప్పుడు మనకి ఆలోచనలు బాధ పెట్టేశాయి, ఇబ్బంది పెట్టేశాయి. కానీ ప్రభు కృపను కలిగి ఆయన వైపు తిరిగి ప్రభువును స్తుతించినప్పుడు ప్రభు అద్భుతం చేశాడు, ఆశ్చర్యాన్ని చేశాడని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈరోజు కూడా మన జీవితంలో అలలోనిటువంటి ఆలోచనలు అతలాకుతలం చేసేసి మన జీవితాన్ని నిమ్మలత్వం లేకుండా కులిపేస్తున్న పరిస్థితుల్లో మనం ప్రభు సముఖానికి వెళ్ళి మన ప్రార్థన, విజ్ఞాపన, విన్నపాలని కృతజ్ఞతాపూర్వకంగా ప్రభుకి విన్నవించి ఆయన అనుగ్రహించే కాపుదలను మనం పొందుకోగలిగితే మనం నిమ్మలంగా ఉండగలుగుతాం. మన హృదయానికి, మన తలంపులకు కాపుదల ఎవరు అవసరం. మీకు ఇంకా ఒక మాట చెప్తున్నాను క్లియర్గా, మన పిల్లలను బయటికి వెళ్ళకుండా మనం ఆపగలం. ఎవరైనా సరే కదా, పిల్లలకు వెళ్ళకుండా సెక్యూరిటీగా మనం కనిపెట్టుకుని కాచుకొని మనం ఉండగలం. కానీ ఆ వ్యక్తి యొక్క ఆలోచనలను అదుపు చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు భూమి మీద? పోనీ ఏ సిస్టమ్ అయినా ఉందా? ఏ సిస్టమ్ లేదు, ఏ వ్యవస్థ లేదు, ఏ వైర్లెస్ టెక్నాలజీ కూడా ఏది లేదు. మన ఫోన్లో ఏముందో అనేటువంటి విషయాన్ని వైర్లెస్ ద్వారానే, ఇంటర్నెట్ ద్వారానే అంత స్కాన్ చేసేసే పరిస్థితులు అయిపోయినాయి. కానీ మనిషి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను ఏమై ఉన్నాయి అనేటువంటి విషయాన్ని బహిర్గతం చేసే పరిస్థితులు ఏమీ లేవు. అది బహుశా రాదని కూడా నేను చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం. మనుషులు ప్రయత్నం చేస్తున్నారు టెక్నాలజీ తయారు చేయడం కోసం, కానీ అది సఫలపరిచే సాధ్యమయ్యే పని అపవాదికి చెప్తున్నాను. మన హృదయంలో ఉన్న ఆలోచన సైతం కూడా గ్రహించడం వాడికి చేత కాదండి. అది ఎరిగినటువంటి వాడు ప్రభువు అక్కడ మాత్రమే. ఆయన మాత్రమే మన ఆలోచనలను అదుపు చేయగలిగిన వాడు. అలాంటి దేవుడి దగ్గరికి మనం వెళ్ళి సరెండర్ అయితే దేవుడు మనకి నెమ్మదిని, నిమ్మలత్వాన్ని, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ప్రభు కలుగజేసి మనకి మనశ్శాంతిని, దానిని బట్టి ఆరోగ్యాన్ని కూడా ప్రభు మనకి అనుగ్రహించగలిగిన దేవుడు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఎవరు చెప్పండి? ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఈరోజు మన ధ్యానం అది ఆశ్చర్యకరుడే. ఆయన తన నోటి మాట చేత అద్భుతాన్ని చేసి జనులు ఆశ్చర్యపడేట్టుగా చేసే దేవుడు. పాడైపోయిన ప్రతిదీ కూడా, పనికిరాకుండా పోయిన ప్రతిదీ కూడా. చూడండి మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వాక్యం. మార్కు సువార్త 7:37. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటి వారు విన్నట్లుగా, మూగవారు మాట్లాడినట్లుగా, కుంటివారు నడుచున్నట్లుగా చేయించున్నాడని చెప్పుకొని అపరిమితముగా మితి లేకుండా వాళ్ళు ఏమయ్యారట? అక్కడ జనులందరూ కూడా ఆశ్చర్యపడ్డారట. స్తోత్రం. హల్లెలూయా. సో ఆ రోజున వినలేని వారు, చెవులు లేని వారు వినేట్లుగా చేస్తున్నాడు. కళ్ళు లేనటువంటి వాళ్ళు చూసేట్లుగా చేస్తున్నాడు. ఈరోజు కూడా మన జీవితాల్లో కూడా మనము ఇంకొక మాట వాస్తవానికి ఈరోజు ముందుకు తీసుకురావాల్సింది, కానీ అది జంప్ అయిపోయింది. సరే, పక్కకు పెట్టేస్తున్నాను. మన జీవితాల్లో మనము దేవుని మాటను వినలేని స్థితిగతుల్లోకి వెళ్ళిపోయాం. స్తోత్రం. దేవునిగా చూడలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు దేవునిగా చూడగలిగిన అనుభవంలోనికి, దేవుని మాటను విని సమస్తమును బాగుగా చేయగలిగిన ఆయన అధికారానికి అప్పగించుకోగలిగినట్లుగా కనుక మనం ఉండగలిగితే జనులందరూ కూడా అపరిమితముగా ఆశ్చర్యపడే కార్యాలు మన పక్షాన ప్రభు చేస్తాడు. ఆమేన్. సో ఈ క్రిస్మస్ దినాల్లో వినని వారు వినేట్లుగా ఉండురుగా. ఆమేన్. ఇదివరకు ఎన్నడూ కూడా ఆయన ప్రత్యక్షతను చూడని వారు ఆయన ప్రత్యక్షతను చూచుదురుగా. అలా ఆ స్థాయికి చేర్చబడడం ద్వారా ఆశ్చర్యకరుడైనటువంటి దేవుని యొక్క బాహుబలం మన జీవితాల్లో నెరవేరడం ద్వారా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు,
మహిమ కలిగిన కార్యాలు జరుగుట ద్వారా ప్రజలందరూ కూడా ఆశ్చర్యపరచబడి ప్రభు సముఖానికి చేర్చబడుతురుగా. ఆశ్చర్య కార్యాలు చూసిన మనము సైతము కూడా ఆశ్చర్యపడి ప్రభువుని స్తుతించగలిగిన అనుభవంలో నిలుచుదుముగాక. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నేను చెప్పాలని ఆలోచన ఉంది కానీ చెప్పడానికి సమయం అనుకూలించట్లేదు కనుక నేను ముగించేస్తున్నాను. మనకు అనుగ్రహించబడేటువంటి కుమారుడు ఆశ్చర్యకరుడు. స్తోత్రం. ఆయన తీర్పుడు ఆశ్చర్యం, ఆయన బోధలు ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన మరణం కూడా ఆశ్చర్యం, ఆయన తీసుకునే నిర్ణయాలు ఆశ్చర్యమే, ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యమే. అలాంటి దేవుణ్ణి, ఆశ్చర్యాలు అద్భుతాలు చేసే దేవుణ్ణి ఎంతమంది కలిగి ఉన్నారు? పిల్లలందరూ కూడా కోరుకునేది ఏంటంటే, చాలామంది చిన్న చిన్న పిల్లలు, కొంచెం చదువుకుంటున్న పిల్లలు, నాన్న నీకు చదువులో జయం రావాలంటే, అదే నువ్వు పరీక్షలు చక్కగా నువ్వు చదవకుండానే పరీక్షల్లో మంచి మార్క్స్ రావాలంటే ఏం చేయాలి అంటే, వీళ్ళందరూ చూసిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి, కన్నదాన్ని బట్టి వాళ్ళు కోరుకునేది ఏంటంటే డోరేమాన్ కోరుకుంటారు. దేవుడికి స్తోత్రం. ఏం కోరుకుంటారు? డోరేమాన్ కోరుకుంటారు. ఎందుకని ఆ డోరేమాన్ పొట్టలో పాకెట్ ఉంటుంది, ఆ పొట్టలో నుంచి గ్యాడ్జెట్స్ తీసి ఇచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళు చదవాల్సిన పని లేదు, చదవకుండానే పుస్తకాలు ఉన్నదంతా కూడా పేపర్ మీదకి వచ్చేస్తారు. ఈ గ్యాడ్జెట్ అద్భుతంగా ఎక్కడికైనా వెళ్ళాలంటే డోర్ తీసుకొని వెళ్ళిపోతారు. అంటే ఇలా ఆశ్చర్యాలు జరగడం కోసం డోరేమాన్ వాళ్ళతో ఉంటే ఆశ్చర్యాలు జరుగుతాయి, కానీ డోరేమాన్ వాళ్ళ జరిగే ఆశ్చర్యాలు స్తోత్రం అవి నిజంగా మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంట్లో కదా ఉంది, ఎడార్లోకి ఎట్టగలేడు అని చెప్పి అనిపిస్తుంది మనకి. సడన్గా చేంజ్ అయిపోయింది. నిజమే, సేమ్ అలానే అంతకంటే మించి దేవుడు మన పక్షాన కార్యాన్ని చేయబోతున్నాడు. సో డోరేమాన్ అనేటువంటిది నెక్స్ట్ జనరేషన్ రోబోట్ కావచ్చు, కానీ వాటన్నిటినీ కలగ చేయడం కొరకు జ్ఞానం ఇచ్చిన సమస్త జ్ఞాని అయినటువంటి దేవుడు మనతో ఉన్నప్పుడు మన దగ్గర జరిగే కార్యాలు బహు ఉన్నతమైన వినూత్నమైన కార్యాలు ప్రభు మన పక్షాన జరిగిస్తారు. అలాంటి దేవుడు మనం కలిగి కొనసాగుదాం. ఈరోజు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మన జీవితాల్లో ప్రభు ఓ అద్భుతాన్ని చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. మనం ఇదివరకు ఎన్నడూ చూడని కార్యాన్ని ప్రభు చేయబోతున్నాయి. అది నేను ఈ రోజే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రభు స్తోత్రం కలుగుతుంది. అది ఈ రోజే అలా జరగాలని ఆశపడుతున్నా. అసాధ్యం సాధ్యపరచబడగలగాలి. అది చూసిన జనులు ఇది ఎలా జరిగిందని చెప్పుకోగలగాలి. అలాంటి కృపలో మనం నిలిచి దైవికమైనటువంటి శక్తిని మన జీవితాన్ని స్వతంత్రించుకుంటూ ఆయన అధికారంలో మనం ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించునుగా. దయచేసి తనలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకున్న ప్రభువా, నాతో మాట్లాడుతున్నందుకు, నన్ను బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ కాలం వేళలో అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడే ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిజమే నా ఆలోచనలు